మొత్తానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రక్రియ ఆరంభం కావడంతో గ్రామీణ ప్రాంతం రాజకీయ వాతావరణం ఒక విధంగా వేడెక్కుతుందని చెప్పని చెప్పక తప్పదు. అసాంకేతిక ప్రస్తుత పరిస్థితులలో సాధారణంగా స్థానిక సంస్థల అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు దానికి తోడు ఏదైతున్నదో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే దాదాపు 22 మాసాలు గడుస్తున్నది, 20 మాసాలు గడుస్తున్నది. 20 మాసాలలో ఆల్మోస్ట్ అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని కార్యక్రమాలు సంవత్సర కాలంలో అమలు చేసినటువంటి ఉదంతా మనకు ఉండదు. ఇప్పుడు మహిళలకు ఆర్టీసీలో ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యం కానీ, డొమెస్టిక్ ఏదైతుందో గృహవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. అంటే ఇది ఎవరు కూడా ఊహించలేదు. అప్పుడు మేము ఎన్నికలు ఈ 2 అంశాలు పేర్కొంటే ప్రజలకు ఏ విధమైనటువంటి ఒక అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా, ప్రజానీకానికి ఏ విధమైన అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా నిర్ణయించబోయేటటువంటి యొక్క రిజర్వేషన్ ఆ జనాభా లెక్కలు పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వీళ్ళ బీసీలకు వచ్చి 24 కులగణన, ఎస్సీ ఎస్టీలకు వచ్చి 2011 జనాభా, వీళ్ళ గతంలో ఏదైతే రిజర్వేషన్ అమలు చేయబడ్డదో దాన్ని పరిగణలోకి తీసుకుంటామని. అంటే అది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అవకాశం వస్తుంది మోస్ట్లీ. బట్ సమ్ టైమ్స్ బీసీ వచ్చినా కూడా మన బీసీ రావచ్చు, చెప్పలేము. అది ఏ ప్రకారంగా వస్తుంది అనేది ఏ విధమైన అపోహలకు తావు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం పబ్లిష్ చేయాలి. పారదర్శకత అనేది కేవలం అమలే కాదు, విశ్వాసం కూడా కలిగించాలి. ఆ విధంగా నిర్ణయం ఉండాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదో ప్రభుత్వం వచ్చిన నివేదికలు కానీ, వీరు ప్రభుత్వానికి పంపిన నివేదికలు కానీ, ఏవైనా కానీ ఆ సెన్సస్ అనేది ఏదైతున్నదో, ఆ లెక్కలు ఏవైతుందో ఇట్ మస్ట్ బి ఓపెన్లీ పబ్లిష్డ్. ఏదైనా అనుమానాలకు తావు లేకుండా, అపోహలకు తావు లేకుండా పారదర్శకతకు అనుగుణంగా ఇది అమలు చేయడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసం కలిగించడానికి అది ఆ జనాభా లెక్కలు ప్రకటింపజేయాలి. సరే, కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ లాస్ట్ 20 months లోపల అమలు చేసిన కార్యక్రమాలు ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఈ సానుకూలత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక అనేది కూడా ప్రధానం. ఈ అభ్యర్థుల ఎంపిక అనేది సెలెక్ట్ ఎలక్షన్. వీళ్ళ గతంలో సత్యనారాయణరావు గారు పీసీ ప్రెసిడెంట్ ఉండగా అభ్యర్థులను నిర్ణయించేటువంటి యొక్క బాధ్యత, అంటే ఎంపిక చేసుకునే బాధ్యత స్థానిక కార్యకర్తలకు అప్పగించింది, నాయకత్వం కాదు. అది జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎనీథింగ్. సరే, సర్పంచులు వార్డు సభ్యులకైతే దెర్ ఇస్ నో
పార్టీ ఐడెంటిఫికేషన్ బీ ఫామ్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు వాళ్ళకి. జడ్పీటీసీ ఎంపీటీసీకి కౌన్సిలర్కు కానీ భవిష్యత్తులో బీ ఫామ్స్ పార్టీ అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎంపిక బాధ్యత స్థానిక కార్యకర్తలుగా అప్పగించాలి. ఏ గ్రామ పరిధి ఎంపీటీ సారంగపూర్ ఉంది ఉదాహరణకు. ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతుందో, నేను ఇతర పార్టీల గురించి మాట్లాడటానికి నాకు ఆస్కారం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రం ఏదైతున్నదో స్థానిక కార్యకర్తలకే బాధ్యత అప్పగించాలి. అక్కడ ఎవరు ఎంపీటీసీ అయితే అభ్యర్థి ఆ రిజర్వేషన్ ప్రక్రియకు అనుగుణంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మనం ముందు పోగలుగుతామో స్థానిక కార్యకర్తలకే బాధ్యత అప్పగించాలి. కార్యకర్తలపై ఉంటుంది కదా. అభ్యర్థిని నిర్ణయించుకునే బాధ్యత మనం కార్యకర్తలు స్థానిక పెట్టినప్పుడు గెలిపించుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఇదేదో పైకెళ్ళి దిగుమతి అయ్యే విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో స్థానికంగానే అభ్యర్థులను నిర్ణయించుకునే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఏదైతుందో మనకు 2023 ఎన్నిక చూసినవి కార్యకర్తలు వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు ఎంచుకుంటారు, నిర్ణయించుకుంటారు, గెలిపించుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాలి. గతంలో కూడా ఆ ప్రక్రియ మనం అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా సత్యనారాయణరావు గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఈ సెలెక్ట్ ఎలక్ట్ విధానాన్ని అమలు చేసింది. కొంచెం మీకు అందరికీ తెలుసు. అది కూడా ఏదైతుందో రేపు ఈ సెలెక్ట్ ఎలక్ట్ విధానంతో ఎంపీటీసీ యూనిట్, జడ్పీటీసీ యూనిట్ వాళ్ళే అభ్యర్థిని ఎంచుకునే విధంగా అప్పుడు ఏదైతుందో గెలిపించుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోతే రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో ఎక్కడే కానీ ఆంజనేయ ఫలితాలు పొందుతాం. ఎందుకంటే స్థానిక సంస్థలు ప్రధానం. ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేది గ్రామస్థాయి స్థానిక సంస్థ. ఇవి ఈ ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీళ్ళ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఈ క్షేత్రస్థాయి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ కానీ లేక ఎంపీపీ జడ్పీటీసీ కానీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో గతంలో మనం సత్యనారాయణరావు పీసీ ప్రెసిడెంట్ ఏ విధంగా సెలెక్ట్ విధానాన్ని మనం అమలు చేసుకోవడం సత్ఫలితాలు పొందడం జరిగిందో రేపు కూడా భవిష్యత్తులో ఆ విధంగా పోతే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. సరే, రాష్ట్ర స్థాయిలో సానుకూల పవనాలను ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాలు అమలే కానీ అంటే ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాకుండా ఎన్నికలు చేసిన వాగ్దానాలకు అదనంగా కూడా అమలు చేస్తున్నాం. వీళ్ళ 42% రిజర్వేషన్ అని అంటే వీళ్ళ బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనం గమనించవచ్చు. వీళ్ళ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ సౌకర్యం అనేది వీళ్ళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. నేను రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు శాసనసభలో కూడా అందరూ ఈ బిల్లుకు మద్దతు తెలిపిండ్రు. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ప్రధానం. ఆ సామాజిక న్యాయం కల్పనకు అనుగుణంగా ఏ రాజ్యాంగం ఏదైతుందో ఎస్సీ ఎస్టీలకు మరి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం హక్కు కల్పించిందో ఇలా బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళ రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని
అమలు చేయి తలపెట్టడం, దానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబోతుండటం అభినందించేంతక విషయంగా పేర్కొంటున్నాను. తప్పకుండా ఈ ఎలక్ట్ విధానంతో పార్టీ ముందుకు పోవాలి. దాంతో మనం ఫలితాలు